రామ్నాథ్ గారు, మొన్ననే జనవరి 4న 8 వైకుంఠ ఏకాదశి టికెట్ల టోకెన్లు జారీ అయ్యే సమయంలో తొక్కిసలాట 6 మంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు చందనోత్సవం సింహాద్రి అప్పన్నది 7 మంది ప్రాణాలు పోయాయి. సార్, ఇది ఆ రోజైతే టీటీడీకి సంబంధించి ఈఓ చైర్మన్ మధ్య ఒక ఆధిపత్య పోరు, ఒక నిర్లక్ష్యం కారణంగా కనిపించింది. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం ఒక కారణంగా కనిపిస్తోంది. దీన్ని నిర్లక్ష్యం అనే కోణంలో కొందరు చూస్తున్నారు, నేనైతే అరిష్టం అనే కోణంలో చూస్తున్నా. ఏ కోణంలో చూసినా భక్తుల ప్రాణాలు అయితే పోతున్నాయి. ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘటన జరిగితే అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇది ఒక చాలా చిన్న అంశంగా ముగించాలనుకుంటూ ఉన్నారా? తాను ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్తే దీనికి ఇంకా విపరీతమైన ప్రచారం వస్తుంది కాబట్టి అలాంటిది రానివ్వకూడదు, దీన్ని ఒక చిన్న అంశంగా మార్చేయాలి అని మన ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారా? దాంతోపాటు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూస్తుంటే ఒక విధంగా దీన్ని ఇక్కడితో కప్పిపుచ్చేయాలి అన్నట్టుగానే కనపడుతూ ఉంది. దాంతోపాటు ఇంకోటి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద ఈసారి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం లేదు. బహుశా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో కొవ్వు కలిపారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మెల్లగా డీవేట్ అయిపోయి కల్తీ చేశారు, లడ్డులో కల్తీ చేశారు, డాల్డా కలిపారు అనే లెవెల్కి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కరెక్ట్ గా ఇరుక్కుపోయారు దాంట్లో, ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పి. ఏమని చెప్పారు? 1,00,000 లడ్డూలు ఇక్కడ చేశారు అయోధ్యకు తీసుకెళ్లడానికి, వాటిలో కూడా జంతువుల కొవ్వు కలిపారు అని డైరెక్ట్ మాట్లాడారు. అది పచ్చి అబద్ధం అన్నది క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకంటే సౌరభ్ గోరా అనే వ్యక్తి, ఆయన రామేశ్వరరావు, వాళ్ళిద్దరూ సపరేట్ గా ఆవుల నెయ్యి తెచ్చి మరీ చేయించుకొని వెళ్ళారు. అది ఒక పచ్చి అబద్ధం అని తెలిపింది. అలా ఒక పచ్చి అబద్ధాన్ని వెంకటేశ్వర స్వామి మీద ప్రయోగించడం వల్ల దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో పవన్ కళ్యాణ్ గారికి అర్థమైనట్టుగా ఉంది. ఇక్కడ ఎక్కువగా మాట్లాడడం లేదు. అయితే వీళ్లకు అందరి ప్రాణాలు సమానం కాదు అన్నది జనసేన దృష్టిలో, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా అందరి ప్రాణాలు సమానం కాదు అన్నది ఒక క్లియర్ గా విషయం అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళు అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే ట్వీట్ పెట్టారు. ఈశ్వర్ గారు, సింహాచలం దుర్ఘటనలో జన సైనికుల మృతి బాధాకరం. సింహాచలం దుర్ఘటనలో జన సైనికుల మృతి బాధాకరం. చనిపోయిన వాళ్ళలో 2 జన సైనికులు ఉన్నారంట. దాని మీద ప్రత్యేకంగా జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో ఒక ట్వీట్ పెట్టారు. అంటే చనిపోయిన వాళ్ళంతా మన వాళ్ళు, అందరికీ ఒక సమానంగా చూడకుండా మళ్ళీ చనిపోయిన వాళ్ళు జనసేన వాళ్ళు మృతి చెందడం బాధాకరం అని చెప్తున్నారంటే మా జనసేన పార్టీ వాళ్ళు ఒక విధము, మిగిలిన ప్రజలంతా ఒక విధమని డిప్యూటీ సీఎం గారు చెప్పగలుగుతున్నారా? ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి సంతకం మీదే వచ్చింది ఈ లెటర్ కూడా, ఏదో ఆ పార్టీ తరఫున కూడా కాదు. ఇంకా గమనిస్తే ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా ఈశ్వర్ గారు, నిన్న ఆ పెహల్గాం దాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అభినందించాలి, మంచిదే. కానీ ఏ విధంగా ప్రకటించారు? అతను జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుడు కాబట్టి 50 లక్షలు అన్నారు. మరి చంద్రమౌళి గారు విశాఖపట్నంలో చనిపోయారు, ఆయనకు మాత్రం ప్రకటించలేదు. అంటే మా పార్టీలో ఉన్న వాళ్ళని మాత్రమే ఒక రాజు చూస్తాము. ఇలాంటి విషయాల్లో కూడా, ఇలాంటి దుర్ఘటనలో కూడా, టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయిన వాళ్ళని కూడా వివక్షతో చూస్తున్నారు. మా పార్టీనా పక్క పార్టీనా, మా పార్టీలో ఉన్నాడా లేడా అన్నట్టు. ఈ రోజు కూడా అదే సింహాచలం ఘటనలో చనిపోయిన వాళ్ళు జనసేన కార్యకర్తలు ఉన్నారంట, అది బాధాకరం అని ఒక ట్వీట్ పెట్టారు. ఇంకో ఈ రోజు ఏంటంటే ఇవే ఘటనలు వైఎస్ఆర్సీపీ హయాంలో, ఏది తిరుమలలో ఆవులు చనిపోవడం కానీ, తొక్కిసలాట కానీ, ఆ లడ్డూల వ్యవహారం కావచ్చు, ఆ శ్రీకుర్మంలో తాబెళ్లు ఇదవ్వడం కావచ్చు, ఇవన్నీ ఈ రోజు సింహాచలంలో ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగి ఉంటే ఈశ్వర్ గారు, దేవుడికి ఆగ్రహం వచ్చింది, అందుకే మొత్తం రాష్ట్రం మీద చూపెడుతున్నారని మాట్లాడి ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నటుడు శివాజీ గారిని సింహాచలం పంపించి ఆయనకు ఒకసారి అప్పన్నకు దర్శనం చేయించి ఆయన ఫేస్ రీడింగ్, ఈయన ఏంటంటే భగవంతుడికి సంబంధించిన ఫేస్ రీడింగ్ కూడా చేయగలుగుతున్నారు ఇటీవల నటుడు శివాజీ గారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అంటే, కొద్ది రోజుల క్రితం అక్కడికి వెళ్ళారు, ఇక్కడ తిరుమలకి వెళ్ళారు. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చి ఆయన ఏం చెప్తున్నారండి, వెంకటేశ్వర స్వామి గతంలో తేడాగా ఉండేవాడంట, ఆయన మొహంలో చూస్తే ఆయనకు తేడాగా కనిపించేదంట. ఇప్పుడు కలకలలాడిపోతున్నారు వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. సామాన్య దర్శకులకు అక్కడ వెంకటేశ్వర స్వామి ఒక క్షణం పాటు చూడడానికి కూడా టైం ఉండదు. కానీ ఈయన అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఫేస్ రీడింగ్ కూడా చేశారు. అంటే వీళ్ళు ఈ అంశాలు ఎంత రాజకీయంగా వాడుతూ ఉన్నారు అంటే, ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫేస్ రీడింగ్ చూసి ఏం చెప్తారు? అదే స్వామి ఏమైనా ఆగ్రహంగా ఉన్నారా, ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారా ఏమైనా చెప్తారేమో, ఒకసారి ఈయన పంపించాలి అన్నది నా విజ్ఞప్తి. దాంతో పాటు డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈరోజు ట్రై చేశారు, మరి పెద్దగా సక్సెస్ అయినట్టుగా లేదు. ఎందుకంటే ఈరోజు షర్మిలా గారిని హౌస్ అరెస్ట్ చేశారు. అవును, షర్మిలా గారిని. ఆ షర్మిలా గారిని హౌస్ అరెస్ట్ చేయడం కూడా కారణం లేదు. అవును, వైఎస్ షర్మిలా గారి ట్విట్టర్ లో పెట్టారు, కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీ ప్రకటించి 2 రోజులే అవుతోంది, ఇంకా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించకుండానే కూటమి ప్రభుత్వం భయపడుతోంది,
నన్ను ఎందుకు ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు అన్నారు. అంటే ఆమె ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ రోజు హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఏమో డైవర్ట్ ఆ చేయబోయారా విషయం మేడంకి సార్కి ఇద్దరికే తెలియాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో డౌట్ ఉంది. చేయబోయారా డైవర్షన్కి సంబంధించి మేడం గారికి సార్ గారికి ఇద్దరికే తెలియాలి ఎందుకు ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారనేది. అంటే ట్వీట్ లో ఆమె పెట్టారు. ఈరోజు ఏ కాజ్ కూడా లేదు, మేము ప్రోగ్రామ్ కూడా ఏం పిలుపునివ్వలేదు. జస్ట్ నేను చేశారు ఏదైనా జనం అటు డైవర్ట్ అవుతారేమో అని చూశారు. మేడం గారు ఇంట్లో ఉండాలి, సార్ గారు అరెస్ట్ చేసినట్టు చూపించాలి. కానీ కాలేదు. అదొకటి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఫస్ట్ రోజే చెప్పారు మొత్తం ప్రక్షాళన చేస్తాము అని. ఎప్పటిలోగా ప్రక్షాళన చేస్తారు. ఇంకా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళలేదు అంటే ఏం కుంభమేళలో చనిపోలేదా, జగన్నాథ రథచక్రాల కింద చనిపోలేదా, ఇంకా ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ఆపలేము అని ఏమైనా స్థితికి వచ్చారా? ఇక ఆపలేను, ఇలాంటి జరిగిన ప్రతి చోటికి వెళ్ళి నేను పరామర్శించాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి దీన్ని ఈ ప్రాక్టీస్ ను ఆపేద్దాం. ఎలాంటి ఘటనలు జరిగితే అక్కడికి నేను ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి వాళ్ళందరినీ చూడడం అనేది ఆపేద్దామని ఏమన్నా అనుకుంటున్నారా? లేకుంటే రేపు ఎల్లుండి ఏమన్నా వెళ్తారా? దాంతో పాటు ఎంత నిర్లక్ష్యం అంటే హోంమంత్రి గారు ఈశ్వర్ గారు పోలీసులతో హోంమంత్రి గారే వాగ్వాదానికి దిగారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సేమ్ పోలీసులు లేరంట హోంమంత్రి గారి దగ్గర. ఒక కానిస్టేబుల్ ఉంటే ఆ కానిస్టేబుల్ ని హోంమంత్రి అనిత గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడయ్యా సిఐ, నా కారు ఏమైనా పంపించాలా సిఐ రావడానికి అంటున్నారు. ఆమె గాయపడిన వాళ్ళ దగ్గర ఉన్నారు మేడం అంటే ఎవరు గాయపడ్డారు నాకు తెలీదా, హోంమంత్రికే కబుర్లు చెబుతారా మీరు అని కానిస్టేబుల్ మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి నేను ఇక్కడ ఉన్నా, సిఐ మాత్రం లేడు అని మాట్లాడుతున్నారు. భక్తులు కూడా చెప్తున్నది ఏంటి అంటే నైట్ అక్కడ లైట్లు కూడా లేవు, క్యూ లైన్లలో మమ్మల్ని వదిలేశారు, ఎనిక్కి రావడానికి లేదు, ముందుకు రావడానికి లేదు, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎనిక్కి రాలేని ముందుకు రాలేని పరిస్థితిలో తోసేశారు, ఎవరు లేరు. ఈ ఘటన జరిగిన తర్వాత భక్తులంతా పరుగులు తీస్తూ ఉంటే ఆ కింద ఉన్న పోలీసులు ఏం జరిగిందని ప్రశ్నిస్తే పైన ఇలా జరిగింది, తొక్కిసలాడ పడిపోయారు, భక్తులంతా చనిపోయారని చెప్తే అప్పుడు పోలీసులు పైకెచ్చారు కొంతమంది అని చెప్తున్నారు. అంటే అన్ని లక్షల మంది వచ్చిన చోట క్యూ లైన్లలో పోలీసులు కూడా దగ్గరగా లేరు. దాంతో పాటు కామన్ సెన్స్ అండి, మామూలుగా తాపీ మేస్త్రిని అడిగినా చెప్తారు ఇలాంటి చోట ఇలా గోడ కట్టచ్చా అని. వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఎక్కడో కొన్ని దశాబ్దాలుగా అక్కడ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఆలయానికి సంబంధించి. అది కొండ ప్రాంతము, వర్షం వస్తే భారీగా ఒక్కసారిగా నీళ్లు కిందికి వచ్చేస్తాయి అన్నది తెలుసు. అలా నీళ్లు వచ్చేటప్పుడు డ్రైనేజీ నీళ్లు వెళ్లకుండా చేసేసి ఒక అడ్డంగా గోడ కడితే అది ఉంటుందా లేదా అన్నది ఒక తాపీ మేస్త్రిని అడిగినా చెప్తారు. కానీ ఇంజనీరింగ్ విభాగం ఏమైంది? 2 రోజుల క్రితం మేము ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిశీలన చేశామని హోంమంత్రి గారు ఈ రోజు చెప్తున్నారు. మరి ఆ రోజు ఎందుకు దీన్ని గుర్తించలేకపోయారు? ఈ వాల్ ఇలా కడితే ఉంటుందా అని. అది కూడా 2 నెలలు 3 నెలల ముందు కట్టి ఉంటే ఆ గోడ కాస్త స్టెబిలైజ్ అవ్వడానికి గట్టిపడడానికన్నా అవకాశం ఉండేది. కానీ వారం రోజుల క్రితం మొదలుపెట్టి 2 రోజుల క్రితం కంప్లైంట్ చేశారంటే దాన్ని ఏమనాలి? హోంమంత్రి గారు ఏమంటున్నారు, అది పిల్లర్లతో కట్టారా, సిమెంట్తో కట్టారా, ఇటుక పిల్లలతో కట్టారో మేమేలా చూస్తామని అంటున్నారు. మరి ఎవరు లాస్ట్ ఏమన్నా తాపీ మేస్త్రిని బాధ్యత చేస్తారా ఇంత వ్యవస్థ పెట్టుకొని? ఇది చాలా ఘోరం. ఇంకో విషయం ఏంటంటే అక్కడ చూస్తుంటే టాయిలెట్లు లేవంట, నైట్ లైట్లు లేవు, ఏమీ లేవు. ఇంత నిర్లక్ష్యంగా భక్తుల్ని వదిలిపెట్టేసి మాట్లాడితే ఏమనాలి? వర్షపు నీళ్లు వస్తుంది అని తెలిసినప్పుడు నీళ్లు డ్రైనేజ్ వెళ్ళడానికి అవకాశం ఏర్పాటు చేసి కాంక్రీట్ తోనే ఆ స్ట్రక్చర్ కట్టాలి. అని సింపుల్ గా సిమెంట్ పిల్లలు బేట్ చేసి జస్ట్ ప్లాస్టింగ్ చేసేసి ఒక పచ్చి గోడంగా వరదొస్తే వానొస్తే పడిపోకుండా ఏం చేస్తుంది ఈశ్వర్ గారు? ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇది మేము మా పరిధిలో లేదు, మేము ఏం చేయగలం అని అంటే తప్పించుకోవడం. ఒకవేళ ఈ చంద్రోత్సవం అంతా సక్సెస్ఫుల్ గా పూర్తయి ఉంటే మన హోంమంత్రి గారు ఈ మంత్రులంతా చూసారా మేము బ్రహ్మాండంగా చేశామని చెప్పి ఉండేవాళ్ళ కాదా? చెప్పి ఉండేవాళ్ళు. ఈ రోజు తేడా వచ్చింది కాబట్టి మాకేం సంబంధం, మేము చూసుకుంటామా, మాకేం తెలుసు అని అంటున్నారంటే ఇది తప్పించుకొని పోవడం కాదా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అంశమే.